హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. ఈరోజు అయితే మనం 8th క్లాస్ FA1 మ్యాథ్స్ పేపరు ఓన్లీ క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేద్దాం. 2024లో ఇచ్చింది. సో ఇక్కడ మీకు 11th క్వశ్చన్ చూస్తే, వాట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ -3/4 టు గెట్ 5/6 అన్నాడు. షో యువర్ స్టెప్స్ అన్నాడు. సో 11 దానికి సొల్యూషన్ ఏంటి అంటే, -3/4 నుంచి ఏ నెంబర్ని తీసేస్తే మనకి 5/6 అనే నెంబర్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. సో లెట్ ద నెంబర్ బి ఎక్స్. సో -3/4 -x, ఎందుకంటే ఏ నెంబర్ని తీసేయాలి అన్నాడు కాబట్టి ఇన్ ఆర్డర్ టు గెట్ 5/6 అంటే మనకి 5/6 రావాలి. ఇక్కడ ఎక్స్ని అటువైపుకి తీసుకెళ్తే 5/6ని ఇటువైపు తీసుకొస్తే -3/4 -5/6 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. ఇటు నెగిటివ్ ఎక్స్ ఉంటే ఈక్వల్ టు కవతలకి వెళ్తే పాజిటివ్ ఎక్స్ అయిపోతుంది. సో ఎల్సిఎం తీసుకుంటే 24, ఇక్కడేమో 4 6 24 కాబట్టి సో -18, సో 6 4 24 కాబట్టి -20 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో -38/24 is nothing but -19/12. This is nothing but x. సో x వాల్యూ ఈ విధంగా మనం 11వ ప్రాబ్లం చేయొచ్చు. సో 12వ ప్రాబ్లం, రామ్ అండ్ శ్యామ్ సాల్వ్డ్ ద బిలో ఈక్వేషన్. రామ్ గాట్ x is equal to 11 and Shyam got x is equal to 13 as the solution. ఎవరు కరెక్ట్ అంటున్నాడు. సో మనం కూడా సాల్వ్ చేసి చూద్దాం. 12 ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే 4x is equal to 3 times x plus 1 plus 10 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్పాన్షన్ చేస్తే 4x is equal to 3 into x 3x plus 3 into 1 3 plus 10. సో ఈ 3xని ఇటువైపు తీసుకెళ్తే 4x minus 3x is equal to 13. 10 plus 3 13. సో x is equal to 13. సో ఎవరు కరెక్ట్? శ్యామ్ డాట్ x is equal to 13 అన్నాడు. సో శ్యామ్ is equal to శ్యామ్ కరెక్ట్. ఇక్కడ రామ్ డాట్ x is equal to 11 అన్నాడు. రామ్ అనేవాడు దీన్ని తప్పుగా చేసినట్టు. సో ఇక్కడ 13th వన్ చూసుకుంటే డైరెక్ట్గా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేయమంటున్నాడు. సో ఈక్వేషన్ వచ్చేసి 6x plus 1/3 plus 1 is equal to x minus 3/6. సో ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయమంటున్నాడు. సో నేనేం చేస్తున్నానంటే ఎక్స్ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా ఇటువైపు తీసుకొచ్చి కాన్స్టెంట్స్ అన్నీ అటువైపు తీసుకెళ్తున్నాం. సో 6x plus 1/3 minus x minus 3/6 is equal to -1. ఇక్కడ 3కి 6కి ఎల్సిఎం తీస్తే 3 6. సో ఎల్సిఎం ఏమవుతుంది? 3 into 2 that is 6. సో ఇక్కడ ఈ డినామినేటర్ 3 అనేది 2 times పోతుంది ఎల్సిఎంలో. సో 2తో మల్టిప్లై చేస్తున్నా. 6x plus 1 minus 6 అనేది ఒకసారి పోతుంది 6లో కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నా. సో /6 is equal to -1. సో ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే 2 into 6x 12x plus 2 into 1 ఏమో 2 -x -3 వచ్చేసి +3. ఈ 6 అటు వెళ్తే -1 into 6. సో 12x - x 11x +2 +3 +5
is equal to minus 6. So 11x is equal to minus 6 minus 5, that is minus 11. సో 11x minus 11 అయితే x ఏమవుతుంది minus 11/11, దట్ ఈస్ -1. ఇది మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయమని ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి x 11 వచ్చింది. సో 14 చూడండి. వెరిఫై వెదర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ హోల్డ్స్ ఫర్ ద గివెన్ రేషనల్ నెంబర్స్ ఏ 2/3, బి 1/2, సి -1/4 అని ఇచ్చాడు. సో ఇక్కడ చూద్దాం, వెరిఫై చేద్దాం. ఏ అనే రేషనల్ నెంబర్ ఏమో 2/3 ఇచ్చాడు, బి ఏమో 1/2 ఇచ్చాడు, సి ఏమో -1/4. అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ అనేది ఇక్కడ మనకి ఫాలో అవుతుందా లేదా అనేది చెక్ చేయమంటున్నాడు. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, ఇది అవుతుందో లేదో చెక్ చేస్తే చాలు. ఇది అయితే కనుక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ అనేది ఫాలో అవుతున్నట్టే. సో ఇక్కడ ఏ 2/3, బి 1/2 మైనస్ ప్లస్ సి -1/4 ఈజ్ ఈక్వల్ టు ఏ 2/3 ఇంటూ బి 1/2 ప్లస్ ఏ 2/3 ఇంటూ -1/4. అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ 2/3 1/2 ప్లస్ ఆఫ్ మైనస్ -1/4 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 3/2, 2 ఇంటూ 1 2, 3 ఇంటూ 2 6, ప్లస్ 2 ఇంటూ -1 -2/3 ఇంటూ 4 12. ఇక్కడ 1/2 -1/4 ఇవన్నీ. సో ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకొని మనం దాన్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సో ఇక్కడ 2/3 లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకుంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, 2/4 -1/4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 6 12, ప్లస్ మైనస్ ప్లస్ ఆఫ్ మైనస్ కాబట్టి 2/12. ఇక్కడ 2/3 ఇంటూ 2/4 -1/4 అంటే 1/4 ఇది కూడా 4/12 -2/12 అంటే 2/12. సో ఇక్కడ 2/3 ఇంటూ 1/4 ఏమొచ్చింది 2 ఇంటూ 1 దట్ ఈస్ 2/3 ఇంటూ 4 12 ఈజ్ ఈక్వల్ టు 2/12. అంటే సమానం అని వచ్చేసింది. అంటే ఇచ్చిన ఏబిసి అనే రేషనల్ నెంబర్స్కి మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ అనేది సరిపోతుంది. 2/12 ఈజ్ ఈక్వల్ టు 2/12 వచ్చింది. సో ఈ విధంగా మనం దీన్ని సింపుల్ స్టెప్స్తో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ అనేది ఫాలో అవుతుందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సో దాదాపుగా అన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్స్ నుంచే ఎక్కువగా ఇచ్చినట్టున్నాడు.
సో ఇక్కడ మన 15వది ఒకటే మిగిలిపోయింది. 15వది ఒకసారి చూద్దాం. ఏమిచ్చాడంటే ఐడెంటిఫై అండ్ నేమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఇల్లస్ట్రేటెడ్ బై ఈచ్ స్టేట్మెంట్ బిలో అన్నాడు. స్టేట్మెంట్ ఏ ఏమిచ్చాడంటే సో -11/3 ఇంటూ -17/5 ఈజ్ ఈక్వల్ టు -17/5 ఇంటూ -11/3. సో దీని కనుక ఏ అనుకుంటే దీని కనుక బి అనుకుంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అనే ప్రాపర్టీని ఈ స్టేట్మెంట్ ద్వారా మనకి ఇల్లస్ట్రేషన్ చేస్తున్నాడు. సో ఈ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ అంటే ఏం ప్రాపర్టీ? అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అదేవిధంగా బి స్టేట్మెంట్ బిలో సో -2/3 ఇంటూ 7/9 ఇంటూ -9/5 ఈజ్ ఈక్వల్ టు -2/3 ఇంటూ 7/9 ఇంటూ -9/5. సో ఇది ఈ విధంగా ఇచ్చాడు మనకి. సో దీని కనుక ఏ అనుకుంటే ఏ ఇంటూ బి వీటన్నింటిని బ్రాకెట్లో పెట్టేశాడు. దీన్ని సి అనుకుంటే ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అనే ప్రాపర్టీని ఈ స్టేట్మెంట్ ద్వారా మనకి ఇల్లస్ట్రేషన్ చేస్తున్నాడు. సో ఈ ప్రాపర్టీ ఏమవుతుంది? ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ. సో సి చూసుకుంటే -11/5 ఇంటూ 15/-11/15 ఇంటూ 15/-11. సో 5/-11 ఇంటూ -11/5 ఈజ్ ఈక్వల్ టు 1. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఇది. అంటే ఒక నెంబర్ని దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మల్టిప్లై చేసినా లేకపోతే అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని ఆ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి ఒకటే వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా కూడా ఇచ్చిన నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది. సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. సో డి అనేది సో -7/5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -7/5 ఈజ్ ఈక్వల్ టు -7/5. అంటే ఇచ్చిన నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే తిరిగి అదే నెంబర్ వస్తుంది. సో 1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా కూడా తిరిగి అదే నెంబర్ వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ ఇల్లస్ట్రేట్ చేసే ప్రాపర్టీ మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఇది మీకు ఈ 8th క్లాస్కి సంబంధించిన FA1 పేపరు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ 8th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ దే విల్ ఆల్సో నో ద సొల్యూషన్స్ ఫర్ FA1 పేపర్. అదేవిధంగా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.